హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ఆటోమేటిక్గా వచ్చే అప్డేట్స్ని ఎలా డిజేబుల్ చేయాలి, అప్డేట్స్ని ఎలా ఆఫ్ చేయాలి అని చాలామందికి డౌట్స్ అయితే అడిగారు. అండ్ కొంతమందికి అప్డేట్స్ అనేవి విండోస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆపుతున్నారు, అయినా సరే అప్డేట్స్ అనేవి ఆగట్లేదు. ఇంటర్నెట్ ఎప్పుడైతే మనకి ల్యాప్టాప్లో కనెక్ట్ అయి ఉంటుందో ఆర్ డెస్క్టాప్లో ఆటోమేటిక్గా ఇంటర్నెట్ అప్డేట్స్ అనేవి తీసేసుకుంటున్నాయి. అప్డేట్స్ అనేవి మంచివే, కాకపోతే కొన్ని సందర్భాలు మనకి ఇబ్బంది పెట్టవచ్చు. ఒకవేళ అవి వద్దు అనుకుంటే కనుక ప్రస్తుత సందర్భాన్ని మనం ఆఫ్ చేసేయాలి అనుకుంటే కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. ఓకే, సో నార్మల్గా అందరూ చేసే ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి సో అప్డేట్ అండ్ టైప్ ఎప్పుడైతే మీరు టైప్ చేస్తారో మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీకు విండోస్ అప్డేట్ సెట్టింగ్స్ అని పని క్లిక్ చేయండి. ఎవరు అప్డేట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే మనం ఇక్కడ అప్డేట్స్ ఆఫ్ చేయడానికి అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఆఫ్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఆన్లో ఉంటే కనుక మీరు ఆఫ్ చేసుకోవాలి ఈ 3 కూడా. అండ్ కామన్గా ఇలా అందరూ చేస్తూ ఉంటారు. సో అయినప్పటికీ మనకి అప్డేట్స్ అనేవి ఆగకపోతే ఇప్పుడు మనం రిజిస్ట్రీ ఎడిటర్లో అప్డేట్స్ అనేవి మనం ఆఫ్ చేసుకోవచ్చు దాని ద్వారా. అది ఎలాగో చూడండి, ప్రొసీజర్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి రెజ్ ఎడిట్ అని టైప్ చేస్తారు. చూడండి, REGEDIT రెజ్ ఎడిట్ అని టైప్ చేసి సో ఇక్కడ క్లిక్ చేస్తారు. అండ్ మీకు కన్ఫర్మేషన్ అడిగిన తర్వాత ఎస్ పైన క్లిక్ చేస్తారు. ఇందులో మీకు చూడండి ఈ విధంగా మీకు ఆప్షన్స్ వస్తాయి. మై కంప్యూటర్ కింద మనకి కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయి. అందులో /local machine పైన క్లిక్ చేయండి. అందులో సాఫ్ట్వేర్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీకు కింద కనిపించే ఆప్షన్స్లో పాలసీస్ ఎక్కడైతే ఉన్నాయో చూడండి ఇక్కడ పాలసీస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి యారో మార్క్ పైన. అందులో మైక్రోసాఫ్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విండోస్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. రైట్కి స్క్రాల్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ పూర్తిగా కనబడతాయి. అందులో ఇక్కడ విండోస్ అప్డేట్ అని ఉంది కదా, ఈ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ AU అనే ఫోల్డర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ AU పైన రైట్ క్లిక్ ఇచ్చి మీకు ఇక్కడ న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మౌస్ పాయింటర్ పెడితే మీకు DWORD 32-bit వాల్యూ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ న్యూ వాల్యూ క్రియేట్ అవుతుంది కదా, చూడండి ఇక్కడ వెంటనే మీరు ఏం చేస్తారంటే అది రిమూవ్ చేసి దానికి ఒక పేరు పెడతారు, నో ఆటో అప్డేట్. ఓకే, ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఈ బాక్స్లో వాల్యూ డేటా 0 ఉంది కదా, అక్కడ 1 చేయండి. తర్వాత ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. అంతే. సో మీరు సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. దాని తర్వాత నుంచి అప్డేట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. ఓకేనా, ఈ విధంగా మనం పర్మనెంట్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అప్డేట్స్ని డిజేబుల్ చేసుకునే ప్రొసీజర్. మళ్ళీ మీరు అప్డేట్స్ ఎప్పుడైనా మీరు మాన్యువల్గా చేయాలి అనుకుంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి చెక్ ఫర్ అప్డేట్స్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ మీకు మాన్యువల్గా అప్డేట్స్ అనేవి మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అయిన తర్వాత ఏదైతే అప్డేట్స్ అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా చూపిస్తాయి. ఒకవేళ కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు అప్డేట్స్ అనేవి చేసుకోవచ్చు. ఐ హోప్ మీరు అడిగిన డౌట్స్కి క్లారిఫై దొరికింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.